టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినారు పవన్ కళ్యాణ్ గారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అదే సేవా గుణాన్ని రాజకీయాల్లో కూడా కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 2024 ఎన్నికల తర్వాత పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు ఆయన. మరోవైపు ప్రజాసేవ కూడా ఆయన ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా వెళ్తున్న ఆయన గురించి దేశవ్యాప్త రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జనసేన పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు. 2029 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని నేను అనుకోను. ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఆ పార్టీ పోటీ చేసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని నేను ఆశిస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాలో అటు రాజకీయాలు అంటూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ త్వరలోనే మన ముందుకు రాబోతోంది.